హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనుంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. నేను ఈ మధ్యనే ఒక పంచముఖి రుద్రాక్ష ఆన్లైన్లో కొన్నాను. మీకు కూడా ఒరిజినల్ రుద్రాక్ష ఎక్కడ దొరుకుతుంది అండ్ దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇది వేసుకునేటప్పుడు మనం పాటించే నియమాలు ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు మీకు చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియో ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక రుద్రాక్ష గురించి తీసిన వీడియోలో కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. ఒరిజినల్ రుద్రాక్ష ఎక్కడ దొరుకుతుంది అండ్ కొన్ని నియమాల గురించి. ఈ వీడియో వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఎయిదర్ గూగుల్ లేదా చాట్ జీపీటీ లాంటి ఓపెన్ సోర్స్లో రీసెర్చ్ చేసి నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పే వాటిలో మీకు ఏదైనా తప్పుగా అనిపించిందంటే ఖచ్చితంగా నాకు కమెంట్లో చెప్పండి. ఎందుకంటే నాకు కూడా ఏమన్నా తప్పులుంటే తెలుసుకోవాలని ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్స్లో ఏ పురాణం నుంచి మీరు అది రిఫర్ చేశారనేది కూడా కొంచెం చెప్పండి. అంటే శివపురాణమా లేకపోతే స్కంద పురాణం కొన్ని ఉన్నాయి కదా, సో మీరు ఎక్కడి నుంచి రిఫర్ చేశారో కూడా చెప్తే నాకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది నా వీడియోస్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఇక నేను ఈ రుద్రాక్ష వచ్చేసి ishalife.comలో కొన్నాను. అదే మన సద్గురు వాళ్ళ ఫౌండేషన్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో నేను కొన్నాను. ఎందుకంటే బయట లేదా ఆన్లైన్లో కొన్ని రుద్రాక్షలు ఫేక్ ఉంటాయని డౌట్ ఉంది. కొంచెం ఇదైతే తెలిసిన ఆర్గనైజేషన్ కాబట్టి నేను ఇక్కడే ఆన్లైన్లో పెట్టాను. ఈ ishalife వాళ్ళు బెంగళూరులో లేదా హైదరాబాద్లో కొన్ని సిటీస్లో అయితే వాళ్ళు స్టాల్స్ పెట్టి అమ్ముతుంటారు. అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళకి ఆన్లైన్లో పర్చేస్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే ఈ పంచముఖి రుద్రాక్ష అనేది మోస్ట్ అఫోర్డబుల్ రుద్రాక్ష అనమాట. ఎందుకంటే ఉన్న రుద్రాక్షల్లో కొంచెం తక్కువ ప్రైస్కి దొరికేది ఈ రుద్రాక్షే. అండ్ ఒకసారి మీకు ఈ ఒరిజినల్ రుద్రాక్షని అండ్ దీంతో పాటు ఏమొచ్చి మీకు చూపించిన తర్వాత దాని బెనిఫిట్స్ గురించి కూడా మీకు చెప్తాను. నేను కొనే టైంకి దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఉంది, 250 రూపాయలు. మనం ఇది ఒకటే ఆన్లైన్లో పెడితే ఖచ్చితంగా డెలివరీ ఛార్జెస్ పడతాయి, ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా. మనం 950 వరకు బిల్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు అనుకుంటా. ఇంకా ఈ సైట్లో మనకి కొన్ని డ్రెస్సెస్ లేకపోతే ప్రసాదం అలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ రుద్రాక్షలు లాంటివి కూడా ఉన్నాయి. సో మనం 950 వరకు బిల్ చేస్తే మనకి డెలివరీ ఛార్జెస్ అయితే ఉండవు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు రుద్రాక్షతో పాటు ఒక కాపర్ చైన్ కూడా ఇస్తున్నారు. 250 రూపీస్కి రుద్రాక్షతో పాటు ఒక కాపర్ చైన్ కూడా ఇవ్వటం అంటే నాకు మంచిగానే అనిపించింది. నాకు ఈ రుద్రాక్ష క్వాలిటీ చూశాక కొంచెం నమ్మకం వచ్చి నేను ఒక ధోతి ప్యాంట్, ఆర్గానిక్ ధోతి ప్యాంట్ అండ్ ఒక 7 చక్ర కాపర్ కడియం కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఫ్యూచర్లో ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఈ పౌచ్లో వాళ్ళు రుద్రాక్షతో పాటు ఈ రుద్రాక్షని మనం ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఎలాంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి అంతా ఒక పేపర్లో ఇచ్చారు. మీకు ఎలాగూ రుద్రాక్షని చూపించిన తర్వాత వీటి గురించి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ పేపర్ పౌచ్లోనే ఆ రుద్రాక్ష అండ్ కాపర్ చైన్ ఉన్నాయి. నాకైతే ఈ రుద్రాక్ష క్వాలిటీ చూడగానే చాలా బాగా నచ్చింది. నేను ఇంతకుముందు 8 ముఖి రుద్రాక్ష ఆన్లైన్లో కొన్నాను, బట్ అది చూస్తే కొంచెం ఫేక్ లాగా అనిపించింది. కానీ నేను ఒక చిన్న కాయిన్ టెస్ట్ చేస్తే అది ఒరిజినల్ అని అనిపించింది అనమాట. మీకు ఆ వీడియో డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అది కూడా చూడండి. అలాగే ముందు చెప్పినట్టు వీళ్ళు రుద్రాక్షతో పాటు మనకి కాపర్ చైన్ ఇంత తక్కువ ప్రైస్కి ఇచ్చేసరికి నాకు బాగా అనిపించింది అనమాట. నాకు తెలిసినంత వరకు మనం ఈ రుద్రాక్షని కాపర్ లేదా గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి మెటల్స్తోనే యూజ్ చేయాలి. ఏదంటే ఆ మెటల్తో, ఇనుముతో, వాటితో మనం వీటిని టచ్ చేయకూడదు. ఇక వీళ్ళు ఇచ్చిన కాపర్ చైన్ క్వాలిటీ అయితే బాగుంది, కానీ కాకపోతే ఇలా నెక్ చుట్టూ చిన్న చైన్ వస్తుంది అనమాట. అలా ఇష్టపడే వాళ్ళు దీన్నే యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఈ రుద్రాక్ష కొంచెం హార్ట్కి దగ్గరలో ఉంటే బాగుంటుందని ఒక సన్న దారం పెట్టి నేను మెయింటైన్ చేస్తున్నాను. కొంతమంది ఈ రుద్రాక్ష హార్ట్కి దగ్గరగా ఉంటేను అండ్ స్కిన్కి టచ్ చేస్తూ ఉంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయని నమ్ముతుంటారు. ఇక ఈ రుద్రాక్షని ఎలా మెయింటైన్ చేయాలంటే, ఫస్ట్ దీన్ని ఒక 24 అవర్స్ మంచి నెయ్యిలో మనం నానబెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ 24 అవర్స్ దీన్ని మిల్క్లో నానబెట్టాలన్నమాట. మనకి నెక్స్ట్ మంచి ఒక డ్రై క్లాత్ ఉంటే దాంతో మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. మీకు విభూతి ఉంటే విభూతిలో కూడా మీరు దీన్ని రబ్ చేయాలి. అలాగే మీరు డైలీ వేసుకునేటప్పుడు మంచి ప్యూర్ వాటర్తో స్నానం చేస్తే పర్లేదు, బట్ సోపు లేదా షాంపూ లాంటి కెమికల్స్ అయితే దీనికి టచ్ అవ్వకూడదు. ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఈ కండిషనింగ్ అంతా చేయాలి. అలాగే మీకు ఎప్పుడైనా అది డస్టీగా అనిపించినప్పుడు కొబ్బరి నూనెతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఇక నేను కూడా ఈ రుద్రాక్షని ఫస్ట్ ఒక 24 అవర్స్ ఇలా ప్యూర్ నెయ్యిలో నానబెట్టాను.
అలా నెయ్యిలో 24 అవర్స్ నానబెట్టిన తర్వాత పాలలో కూడా నానబెట్టి ఇప్పుడు తీశాను. ఇక నాకు విభూది దగ్గరలో ఎక్కడ దొరక్క ఆన్లైన్‌లో ఆర్డర్ చేశాను. ఇక నెయ్యి, పాలు కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం విభూదిలో రబ్ చేసుకోవాలి. ఇలా విభూదిలో కొంచెం సేపు మనం దీన్ని రబ్ చేసుకున్న తర్వాత ఒక మంచి ప్యూర్ క్లాత్‌తో దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ రుద్రాక్ష వేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? వేసుకున్న తర్వాత మనం ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మీకిప్పుడు చెప్తాను. అసలు ఫస్ట్ రుద్రాక్ష వేసుకునేటప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను. అసలు రుద్రాక్షలు వేసుకోవడానికి మంచి డే వచ్చేసి మండే బ్రహ్మ ముహూర్తంలో వేసుకోవాలంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 వరకు. అండ్ మండే అనేది శివుడికి చాలా స్పెషల్ కాబట్టి మనం మండే రోజే ఇది వేసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. ముందుగా ఇంతకుముందు చెప్పినట్లు దీన్ని ప్యూరిఫై చేయాలి. అదే నెయ్యిలో ముంచి, పాలలో ముంచి మన ఆ ప్యూరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మండే ఎర్లీ మార్నింగ్ 4కి మనము దీన్ని వేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. ఈ రుద్రాక్షని వేసుకునే ముందు ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం 108 సార్లు పంచాక్షరి మంత్రం కానీ, అదే ఓం నమ శివాయ అని కానీ ఒక 108 సార్లు మనం చాంట్ చేసిన తర్వాత ఈ రుద్రాక్ష వేసుకోవాలి. అలాగే ఈ రుద్రాక్ష ఒక క్లీన్ థ్రెడ్కి, అంటే ఒక రెడ్ కానీ లేదా ఎల్లో థ్రెడ్కి మనం ఉంచేటట్లు చూసుకోవాలి. లేదంటే ఈ కాపర్ ఆర్ గోల్డ్ వాటితో వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక సింపుల్గా చెప్పాలంటే మండే ఎర్లీ మార్నింగ్ 4 to 6 మధ్యలో నీట్గా తలస్నానం చేసి ఒక 108 సార్లు ఓం నమ శివాయ అనుకొని మీరు ఈ రుద్రాక్షని వేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ పూజ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు వచ్చే కొన్ని విచిత్రమైన డౌట్స్ ఏంటంటే ఈ రుద్రాక్ష వేసుకొని ఉన్నప్పుడు మనము కొన్ని వింత పనులు చేయొచ్చా, అంటే మందు తాగటం, లేకపోతే నాన్ వెజ్ తినటం, లేకపోతే సిగరెట్లు తాగటం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేస్తున్నారు. వేటి గురించి మనకి ఏ పురాణంలో మెన్షన్ చేసైతే లేదు. కాకపోతే మనం దేవుడితో పని కాబట్టి అది ఎవరి ఇండివిజువల్ మెంటాలిటీని బట్టి ఉంటుందన్నమాట. మీరు డిసైడ్ అవ్వండి. మీరు స్పిరిచువల్గా దేవుడికి దగ్గర అవుదాం అనుకున్నప్పుడు మీరు అవి దగ్గర ఉంచుకోవాలా లేదనేది అది మీ సొంత నిర్ణయానికే అది వదిలేసుకోవాలి. ఇక అలాగే ఈ రుద్రాక్ష మనం 24/7 వేసుకోవచ్చు. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మన పార్ట్నర్తో ప్రకృతి కార్యం చేసేటప్పుడు తప్ప మిగతా ఏ టైంలో వేసుకోవచ్చు అని నేను చదివాను. కొంతమంది అయితే నిద్రపోయేటప్పుడు రుద్రాక్ష వేసుకోకూడదు, నెగిటివ్ ఆరా వస్తుందని కొంతమంది చెప్పారు. బట్ అది ఎంతవరకు నిజమో మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ పంచముఖి రుద్రాక్ష అన్ని రాశుల వారు వేసుకోవచ్చు. ఇక ఈ రుద్రాక్ష గురించి ముఖ్యంగా మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి ఏం చెప్తారంటే మానసికంగా ఒత్తిడి ఏం లేకుండా బాగుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి దేవుడికి స్పిరిచువల్గా దగ్గర ఉండటానికి ఇది యూజ్ అవుతుంది అని చెప్తుంటారు. ఇంకా మీకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో పెడుతున్నాను. మీరు కావాలంటే పాస్ చేసుకొని చదువుకోండి. ఇప్పటికే వీడియో లెంత్ అయిందని నాకు అనిపిస్తుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కమెంట్స్లో నాకు చెప్పండి. అందరం కలిసి నేర్చుకుందాం, తెలుసుకుందాం. జై హింద్.